నమస్తే మా వెల్కమ్ టు మన గార్తీరు ఛానల్. బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ ఎట్లా వేసుకున్నా చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి నూనె పోసిన, ఉల్లిగడ్డ వేసిన, చేతులు కడుక్కోవాలి. మళ్ళీ కలిపెట్టుమా ఒకసారి అటు ఇటు. ఉల్లిగడ్డ వేగినాక కలిపెడితే అయిపోతుంది. తర్వాత ఇంత తిప్పేసుకో, తొందరగా వేగుతుంది ఉల్లిగడ్డ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపు వేసుకొని మళ్ళీ చేయి కడుక్కోపోయి మళ్ళీ వచ్చిన అల్లం వెల్లిగడ్డ వేయి. అది ఇటు అటు ఇటు అంతా కలిపేసి అయిపోతుంది. అల్లం వెల్లిగడ్డ కొంచెం నూనెలో వేగినాక మళ్ళీ ఒకసారి చేయి కడుక్కోపోయి మళ్ళీ వచ్చింత పసుపు వేయి. పసుపు నూనెలో వేగినాక ఒకసారి కలుపు. అది వేగినాక కీమా వేసుకో. కీమాని ఎప్పుడు కడుకోవద్దు మామ, అట్లనే వేసేసేయాలి, లేదంటే పవర్ పోతుంది దాన్ని. కీమా మంచిగా ఎర్రగా వేగినాక నూనెలో ఇంత కారం వేసుకో. నీకు ఎంత అంటే అంత వేసుకోమా, తక్కువ నేను కారం. చలో 2 సార్లు అటు ఇటు కలిపినావా. కారం నూనె వేగినాక కొంచెం నూనె పైకి ఎగుతుంది ఇట్లా. అది అయిపోయిన తర్వాత ఇన్ని నీళ్ళు పోసుకో. కొన్నినే పోసుకో. నేను 1/2 కిలో కీమా తెచ్చుకున్నా, దాని తగ్గట్టు చూసుకొని పోసుకో. అది అయిపోయినాక మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయి. ఒక 4 విజిల్ వచ్చిందాక పెట్టేసేయి, మంట పెద్దగా పెట్టేసి. మా కుక్కర్కి అయితే 4 విజిల్ వస్తే సరిపోతుంది. మరి మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ వస్తుందో చూసుకోండి ఒకసారి. అది అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకో. కొన్ని నీళ్ళు ఉన్నాయంటే మళ్ళీ పొయ్యి ముట్టించి కొద్దిసేపు వెనికిందాం కొంచెం. ఇంత మిరియాల పొడి వేసుకో. ఏం మసాలాలు ఏమవుతుందో సింపుల్గా అయిపోతుంది. గట్టిగా ఫ్రై అయినాక దించేసుకో. అన్నం వేసుకొని కలుపుకొని సూపర్ ఉంటుంది మా. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.